హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో మాంసం తిని గుడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. మాంసం తిని గుడికి వెళ్తే వికార కోరికలు పుడతాయి. మాంసం కామ వికార కోరికలను ఉత్పన్నం చేస్తుంది. మాంసాహారాన్ని స్వీకరిస్తే దేవుడిపైన భక్తి తగ్గిపోతుందని, రజోగుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉంటారు. మాంసాహారం తిని పూజ చేస్తే ఆ పూజ ఫలించకపోగా ఖచ్చితంగా కీడు జరుగుతుంది. కాబట్టి మాంసాహారం తిన్న రోజు ఎవరు కూడా పూజ చేయరు. పూజ చేసేవారు ఆ రోజు మాంసాహారానికి బదులు సాత్విక ఆహారం అంటే పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటివి తీసుకోవడం ఉత్తమం. కొన్ని ఆలయాల్లో మాత్రమే మన హిందూ సంప్రదాయం ప్రకారం మాంసాహారానికి ప్రవేశం ఉంది. అవేంటంటే పోచమ్మ, సమ్మక్క, సారక్క, బద్దిపోచమ్మ, ఎల్లమ్మ ఇలా కొందరు దేవతలకు మాత్రమే మాంసాహారాన్ని ప్రసాదంగా పెడతారు. అయితే అది అన్ని ఆలయాలకు మాత్రం వర్తించదు. సాధారణంగానే దేవాలయానికి వెళ్లే ముందు మాంసాహారాన్ని కనీసం తాకకూడదు. మాంసాహారం ముట్టుకోని రోజు, తినని రోజే ఆలయాన్ని దర్శించాలి. గుడ్డు, మాంసం వంటి రజోగుణ, తమోగుణ సంబంధమైన పదార్థాలు ఇవి. మనిషి తినడం వలన తన ఆలోచన శక్తిని కోల్పోతాడు. మాంసం తినడం వలన మనిషికి కోరికలు ఎక్కువగా కలుగుతాయి. దానివల్ల మనిషికి మంచి ఆలోచన బదులు చెడు ఆలోచనలు వస్తాయి. ఎవరైనా ఎప్పుడైనా సరే దేవాలయానికి ఎందుకు వెళతారు? మనశ్శాంతి కోసం కదా. చాలామంది ఉదయాన్నే స్నానం చేసి ఎలాంటి పదార్థాలు చాలా వరకు తినరు. తినకుండానే దేవాలయాలకు వెళుతుంటారు. దాంతో దేవాలయంలో మనసుకి మంచి ప్రశాంతత లభిస్తుంది. మరి ఇలాంటి బలోపేతమైన ఆహారం అంటే గుడ్డు, మాంసం లాంటివి తిని గుడికి వెళ్ళామనుకోండి, మన మనసు ప్రశాంతంగా ఉండకపోగా దేవుడిపై దృష్టి పెట్టి నమస్కరించలేరు. దాంతో వారు కోరుకున్న కోరికలు తీరవు. ఈ ప్రపంచంలో మన మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉన్నప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటే దానికి ప్రకృతి కూడా తోడై మన కోరికలు తీరుస్తుంది. మనకు మంచి మనశ్శాంతి దేవాలయంలోనే దొరుకుతుంది. కాబట్టి మనం అక్కడికి గుడ్డు, మాంసం లాంటివి బలోపేతమైన ఆహారం తిని వెళ్ళకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.